ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు సోమవారాన్ని పోలవరంగా మార్చుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రదాతగా సీఎం చంద్రబాబు గుర్తింపు పొందారని చెప్పారు. నిడదవోలు గో లింగేశ్వర స్వామి ఆలయాన్ని దుర్గేష్ దర్శించుకుని పూజలు చేశారు. గతంలో చంద్రబాబు సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని ప్రాజెక్టు పనులను పరిగెత్తించారని దుర్గేష్ తెలియజేశారు. మళ్లీ పోలవరంపై చంద్రబాబు ఫోకస్ పెట్టడం ఆనందదాయకంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని దుర్గేష్ హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తాము పాల్పంచుకుంటామని ఆయన అభయమిచ్చారు. ఎక్కడైతే నాణ్యత కోల్పోయి ఇష్టారీతిని నిర్మించినటువంటి పోలవరం ప్రాజెక్టు పనుల్ని నాణ్యత లోపించకుండా త్వరితగతిన పూర్తి చేసేందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఖచ్చితంగా పూర్తవుతుందనేటువంటి మాటను నమ్ముతూ సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరొకరైతే గతంలో చేసిన వ్యక్తి అయితే ఆయన శుక్రవారాన్ని కూడా ఆయన వారంగా మార్చుకున్నారు. ఆ శుక్రవారం దేనికోసం కేటాయించారో మనందరికీ తెలుసు. మనం అభివృద్ధి కోసం మనం ఉంటే వారందరూ కూడా డిస్ట్రక్షన్ కోసం ఉన్నారు. ఆ రోజున వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే డిస్ట్రక్షన్తో ప్రారంభించారు, ప్రజావేదికను కూల్చేయడంతో ప్రారంభించారు. ఇవాళ మనం ప్రాజెక్టు నిర్మాణం అనేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ఈ రాష్ట్రానికి జీవగర్ర అయినటువంటి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిని పూర్తి చేసేదానికి అడుగులు వేసే విధంగా మొట్టమొదటి కార్యక్రమంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది రాష్ట్ర ప్రజలకి లభిస్తున్నటువంటి శుభ పరిణామం అనేటువంటి వాటిని తెలియజేస్తూ